కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. బయట బోర్న వర్షం పడుతుంటే ఇంట్లో చలి చంపేస్తుంటే వేడి వేడి అన్నంలో పచ్చడి వేసుకొని తింటే ఎలా ఉంటుంది చెప్పండి. అబ్బా అదిరిపోద్ది కదా. మరి అందుకే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా అలాంటి ఘాటైన రుచికరమైన రోటి పచ్చడి చేయడానికి చట్పట్ సిద్ధంగా ఉంది. స్టార్ట్ చేసేద్దాం. ప్రతిరోజు చట్పట్లో మనందరికీ నచ్చేలాగా రుచికరమైన ఆరోగ్యకరమైన రోటి పచ్చళ్ళు చేసి చూపిస్తున్నాం మన ఎక్స్పర్ట్ సుమిత్ర గారు రెడీగా ఉన్నారు. వెల్కమ్ చెప్పేద్దాం. హాయ్ సుమిత్ర గారు. హలో ప్రవీణ. వెల్కమ్ టు చట్పట్ అండి. థ్యాంక్ యూ. సో ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? చాలా 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 బాగున్నాను. ఈ మధ్య కొత్తగా ఏం చేస్తున్నారు? మీ బుక్ కాకుండా బుక్ అయిపోయిందిగా. బుక్ అయిపోయింది, క్లోజ్. మళ్ళీ వ్యాసాలు రాస్తున్నాను నాట్యం మీదే, రకరకాల మ్యాగజైన్స్ లో పబ్లిష్ అవుతున్నాయి. మీరు ఇంటి దగ్గర అందరికి నేర్పిస్తూ ఉంటారా పిల్లలకి? డాన్స్ నేర్పిస్తాను. మీరు ఎక్కడో అటు విజయవాడ దగ్గరలో ఉన్నారు. మేము ఎవరినన్నా మా పిల్లల్ని వాళ్ళని పంపించాలంటే ఎట్లా? ఇక్కడెక్కడన్నా చెప్తూ ఉంటారా? మనసుంటే మార్గం ఉంటుంది. మిమ్మల్ని ఏమన్నా అడిగితే ఇలాంటి ఐడియాలు బాగా ఇస్తారు. అది 2 రోజులు ఎక్కడ ట్రాఫిక్ లో మీరు చెప్పండి. అందుకే మీకోసం ఓఆర్ఆర్ వేసారుగా మనకి. అబ్బా ఆ జర్నీ చేసి అలా వచ్చేప్పటికి ఇవాళ బాగా డాన్స్ చేశాను మమ్మీ, బాగా టైడ్ అయిపోయాను, మీతో నటకెక్కిస్తారు. మరి సుమిత్ర గారు ఈరోజు చట్పట్లో మాకేం చేస్తున్నారు? ఇంకా మనకి చింతకాయలు, ఉసిరికాయల సీజన్ మొదలవబోతోంది. చింతకాయల సీజన్ ఇంకా కంటిన్యూ అవుతుంది కదా. సో ఇంకా లేత చింతకాయలు దొరుకుతున్నాయి. సో ఆ చింతకాయలతోటి పండు మిరపకాయలు కలిపి పచ్చడి. అబ్బా చింతకాయలు దొరుకుతాయి, పండు మిరపకాయలు మీకు ఎక్కడ దొరుకుతాయి ఇప్పుడు? అందుకసే ఇక ఇవి పండు మిరపకాయలు అంటే పచ్చిమిరపకాయల్లో పండిపోతున్నాయి చూసారా. సో వీటికి కొంచెం కారం తక్కువ ఉంటుంది. అసలు మనకి ఫిబ్రవరి అయితే తప్ప మీరు చెప్పిన పండు మిరపకాయ రాదు. అదే అనుకున్నా, అబ్బా ఇక్కడ దొరికిపోయారు అనుకున్నానా ఇలానా. అందుకే సగం కట్ చేసి మీకోసం తెచ్చాను సెపరేట్. ఓకే, పచ్చిమిర్చిలోనే కొన్ని మనం ఒక్కసారి ఎక్కువ కొన్నప్పుడు అలా పండిపోయి మిగిలిపోతాయి. కానీ చాలా మంది కూరగాయలు ఏరేటప్పుడు కూడా ఇలా పండిపోయినవి తీసేసి గ్రీన్ గా ఉన్నవే తీసుకుంటారు. కానీ దీంతో పచ్చడికి మాత్రం ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి. ట్రై చేసి చూడండి. ఎందుకు ఇప్పుడే చూస్తారు? ఇప్పుడు చూస్తాను. సో మళ్ళీ పచ్చిమిర్చిలో పండిపోయిన పండు మిర్చితో అలానే చింతకాయలతో కలిపి కాంబినేషన్ పచ్చిమిర్చి చింతకాయ పండు మిర్చి పచ్చడి ఈ రోజు చేయబోతున్నాం. మరి కావాల్సిన పదార్థాలు చూసేద్దాం. తప్పకుండా. చింతకాయ పండుమిర్చి పచ్చడి తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: చింతకాయ ముక్కలు, పండుమిర్చి ముక్కలు, ఎండుమిర్చి, వేయించిన ఆవాలు, మెంతుల పొడి, ఇంగువ, ఉప్పు, పసుపు, నూనె. సో సుమిత్ర గారు కావాల్సిన పదార్థాలన్నీ రెడీగా ఉన్నాయి. ఇంకేమాత్రం ఆలస్యం చేయొద్దు, మాకు భోజనం టైం అయిపోతుంది. గబగబా ఈ పచ్చడి చేసి ఇవాళ లేట్ అయినా ఈ పచ్చడితోనే అన్నం తింటాం. కరెక్ట్, బాగా చెప్తారు. సో ఇంకేం ఆలస్యం, మూగుడు పెట్టే అవునా, బాండీ పెట్టేస్తే దీనికి ఎక్కువ ప్రాసెస్ కూడా ఏం లేదు. మనం చక్కగా చేసుకోవడం, దంచేసుకోవడం అంతే. ఫాస్ట్ గా అయిపోతుంది. ఎటొచ్చి మనం చింతకాయ మగ్గ పెడతాం కదా, చింతకాయ మగ్గడానికి పట్టే టైం ఒక్కటే ఆలస్యం. చింతకాయ అయినా ఈ లేత చింతకాయలు ఊరికే మెత్తగా అయిపోతాయి, గుజ్జు గుజ్జుగా కదా. బాగుంటుంది ఆ టేస్ట్ కూడా. పచ్చడి కదా, కొంచెం నూనె ఎక్కువ వేసాను. మామూలుగా పండుమిర్చి గోంగూర పెడతారు కదా, ఆ పండుమిర్చి తోటి గోంగూర కలుపుతారు, అలాగే చింతకాయ పండుమిర్చి కలుపుతారు. ఇందులో వెల్లుల్లిపాయ వేసి కొంతమంది చేస్తారు. బాగుంటుంది. నూనె కొంచెం వేడెక్కిన తర్వాత అది వేగాలి. ఏంటి అన్ని సర్దేసుకుంటున్నాను. మేము ఇవన్నీ తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ కదా రెడీ చేసుకుంటున్నాను. మీరేమన్నారు ఇప్పుడు లంచ్ లో అన్నారు కదా, ఆల్రెడీ 2:30 అయిపోయింది. అయితే ఉండండి, కొంచెం మీకు బాగా కారంగా కావాలా? కొంచెం కారంగా ఎట్లయినా ఇప్పుడు ఈ సీజన్ లో ఏదైనా కారంగా ఉంటేనే బాగుంటుంది. అవును. నూనె వేడెక్కిన తర్వాత చింతకాయలు ఇది వేస్తే అసలు కలర్ చూడండి ఎంత బాగా వస్తుందో. అదే పండు మిరపకాయలు అంటే పులుపు కూడా బాగా ఉంటుంది కదా. సో పచ్చిమిరపకాయలు, పండు మిరపకాయలు ఎక్కువ వేసామని అన్న ఫీలింగ్ ఉంటుంది, కానీ అన్ని పడతాయి. బాగుంటుంది. పులుపు కదా పడుతుంది. ఇది కొంచెం మనం మగ్గబెట్టేసుకుంటే దాన్ని చేసుకోవడమే, ఫాస్ట్ గా అయిపోతుంది. ఇందులో దీని కాంబినేషన్ ఏం లేదు. ఇదే అంటే నేను దీనిలోకి ఆవాలు, మెంతులు వేయించి పొడి చేశాను, అది తెచ్చాను. సో మామూలుగా ఏంటంటే నూనె లేకుండా ఆవాలు, మెంతులు సమానంగా తీసుకోవాలి. అంటే 1 స్పూన్ ఆవాలు అయితే 1 స్పూన్ మెంతులు వేయించుకోవాలి. వేయించి అది మనం పొడి కొట్టేసుకోవాలి. ఓకే, చేదు రాదా మెంతులు అంత ఈక్వల్ గా వేస్తే? ఏముండదు.
అంటే ఈ పచ్చడికి అలాగే వేస్తారు, ఒకటికొకటి అనమాట. ఆవాలంతో మెంతులంతా వేయించి డ్రైగా వేయించుకోవాలి. వేయించి ఆ పొడి పక్కన పెట్టేసుకుంటే ఇది మనకి అన్ని పచ్చళ్ళకి వాడుకోవచ్చు, నో ప్రాబ్లం. క్యారెట్ చింతకాయలో వేయించుతున్నట్టుంది, పచ్చిమిర్చిలో లేదు. కలర్ చూడండి ఎంత బాగుందో. కొంచెం మగ్గితే మనకి సూపర్. ఇంకా ఇందులో కొంచెం ఉప్పు వేస్తాను, మళ్ళీ పచ్చడిలో మళ్ళీ వేస్తాను. అంటే పసుపు ఉప్పు వేస్తే కొంచెం నీరు వచ్చేస్తే తొందరగా మగ్గిపోతుంది. మీరు ఎలాగో ఆకలి ఆకలి అంటున్నారు కదా లంచ్. ఎస్, నాకైతే అసలు కలర్ చూస్తేనే చాలా టెంప్టింగ్. నూరుకోవటం కూడా కష్టం కాదు, ఏంటంటే నలగని ఏం లేవు ఇందులో, చక్కగా నలిగిపోయేవే. అందుకే చింతకాయ మనం తుంపేటప్పుడే చిన్న చిన్న ముక్కలు చేసేసుకుంటే, రోట్లో నూరేటప్పుడు ఎప్పుడైనా సరే చిన్న ముక్కలు చేసుకుంటే ఫాస్ట్గా అయిపోద్ది, మగ్గడం తొందరగా మగ్గుతుంది, మనం నూరుకోవడం కూడా ఫాస్ట్గా నూరుతాం. ప్లస్ ఇంకోటి ఏంటంటే నూరినప్పుడు కొద్దిగా పలుకుగా ఉంటుంది కదా, ఆ టేస్ట్ కూడా బాగుంటుంది. గ్రైండ్ చేస్తే శుద్ధలాగా అయిపోతుంది, ఏదైనా పిండిగా అయిపోయి అబ్బా కలుపుకున్నా కూడా మనకి అన్నం కూడా ముద్దలాగా అయిపోతుంది. కొంతమంది పొడిగా ఉంటే ఇష్టం కదా, అలాంటి వాళ్ళు ఈ రోటి పచ్చళ్ళు నూరుకొని తింటే, ఇది మనకి పచ్చిమిరపకాయ మెత్తబడేంత వరకు చేస్తే సరిపోతుంది. ఇది నిలువ ఉంటుందా సుమిత్ర గారు? ఉంటుందండి. ఇందులో మనకి నీరేమి తగలట్లేదు కదా, అంతా నూనె ఉప్పు, ఒక వారం దాకా ఉంటుంది, ఇంకా నెల రోజులు ఉంటుంది. చింతకాయ పచ్చడే కదా, మనకి నీరు తగిలితే పాడైపోతుంది కానీ నీరేం తగలట్లేదు కదా. అవును. సో ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది. మామూలు చింతకాయ పచ్చడి మనకి ఎన్ని రోజులు నిల్వ ఉంటుందో ఇది కూడా అంతే నిల్వ ఉంటుంది. అందుకోసమే ఇప్పుడు ఈ పచ్చిమిరపకాయలో ఉన్న తడిపోయేంత వరకు మనం మగ్గిస్తున్నాం కదా. అవును. పచ్చిమిరపకాయ తడిగా ఉంటే కనుక బయట పెడితే బూజు వస్తుందేమో అని కొంచెం అనుమానం రావచ్చు, దీంతో రాదు మనకు. అనుమానం ఉన్నవాళ్ళు అంటే కొంచెం ఈ కాకినాడ వైజాగ్ అట్లా హ్యూమిడిటీ ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో వాళ్ళైతే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2-3 నెలలు ఈజీగా ఉంటుంది. సరిపోతుంది. రోట్లోకి వేసేసుకున్నాం. ఆపైనా పోపు తర్వాత వేయించుకుందామా? పోపు వేరే బాండి పెట్టేస్తా, మీరు అది నూరుతుంటే నేను పోపు వేసేస్తాను. అలాగే అయిపోతుంది. నూనె లేకుండా వేయండి, దంచేటప్పుడు మనకి ఈజీ అవుతుంది. తర్వాత చివరికి ఆ నూనె వేసుకుంటాం. ఎందుకంటే మనకి అది ఆ చింతకాయ మగ్గడం కోసమని నూనె ఎక్కువ వేసాం కదా. అవును. ప్లస్ పచ్చడి కూడా కొంచెం నూనె ఉంటేనే బాగుంటుంది. అంటే మనం ఒక నెల అలా ఉంటుంది కదా, కొంచెం నూనె పడితే బాగుంటుంది. అయితే ఈ నూనె తాలింపుకి వేయినా? వేయండి పని, అంత లేదు, కొద్దిగా వచ్చింది, చాలు సరిపోతుంది. కొంచెం ఇంగు వేస్తున్నాను. రవీణ స్టవ్ ఆపేయచ్చు. మీరు అది దంచేస్తే ఇది వేసేస్తే అయిపోతుంది. చింతకాయ మాత్రం మెత్తగా అయిపోయింది, కొద్దిగా పచ్చిమిర్చి నలిగితే చాలు. ఎంత వేడిగుందో. ఆల్రెడీ వేగేటప్పుడు వేసారు కొద్దిగా, ఇప్పుడు కొంచెం, ఎందుకంటే చింతకాయ పులుపు ఎక్కువ ఉంటుంది కదా. నూనె వేడిగా ఉందని స్టవ్ ఆపేసి ఇది వేయిస్తున్నాను. నూకుడు కూడా వేడెక్కింది కదా, మీరు అది నూరే లోపల ఇది రెడీ అయిపోతుంది. ఒకసారి కల్పన, చింతకాయ నలిగిపోయింది కానీ పచ్చిమిర్చి నలగాలి. పండుమిర్చి పచ్చి పండు మిర్చి పోని, అదే మనం బాగా మెత్తగా నూరేసుకుంటే కూడా. ఇప్పుడు ఇది ఆవాలు మెంతులు నూనె లేకుండా వేయించి పౌడర్ చేసాం. ఆల్మోస్ట్ ఎంత వేస్తున్నారు? 1/2 స్పూన్. అది వేసి కలిపేస్తే చాలు, నూరక్కర్లేదు. గరిట పెట్టి కలిపేసి తాలింపులో వేసేద్దాం దీన్ని. ఆవాలు మెంతి పిండి వేసి బాగా కలిపేసాం కదా, అది కూడా ఇందులో వేసి బాగా కలిపేస్తే పచ్చడి రెడీ. మీరన్నట్టు ఇది క్యారెట్ ముక్కల్లాగా ఉంది కదా, నలగకుండా. కానీ ఇది తింటే కారం వస్తుందేమో ఈ ముక్కలు తింటే అని అనిపిస్తుంది, కానీ మీరు తిని చూసి చెప్పండి. అలాగే పచ్చడి అంటే నూనె ఉంటేనే టేస్ట్. కొంచెం కలవగానే మెరుస్తుంది పచ్చడి, నూనె తగిలితేనే రుచికి రుచి. అండ్ ఈ పచ్చళ్ళకు కూడా అండి ఒక్కొక్క పచ్చడికి ఒక్కొక్క నూనె టేస్ట్ ఉంటుంది. ఆవ నూనె ఒక రుచి, పల్లి నూనె ఒక రుచి. దోసకాయ టమాటో పచ్చడి వాటికి పల్లి నూనె బాగుంటుంది, ఆవకాయలకి నువ్వుల నూనె బాగుంటుంది. అట్లా పచ్చడి రెడీ అయిపోయింది. ఆవాలు మెంతిపిండి వేసి బాగా కలిపేసి, అవును మీరు అప్పుడే
అంటున్నారు. చింతకాయ నోట్లో కదా, నీరు అసలు ఊరుతోంది. ఆ కారము అది చూస్తుంటే తలుచుకుంటే నోట్లో నీరు ఊరుతోంది. సో ప్రవీణ, చింతకాయ పచ్చి పండు మిరపకాయలు, ఎస్, చింతకాయ పండు మిరపకాయల పచ్చడి Ready. చూసి ఎలా ఉందో చెప్పండి. ఓకే అండి. అన్ని మిరపకాయలు వేసాము కదా, కారం అన్న తెలుస్తుందా? అస్సలు తెలియట్లా. అంత పులుపు అంటే పులుపు ఇష్టపడే వాళ్ళు ఎగ్గిరి గంతేస్తారనమాట పచ్చడి. అన్నంలో కలుపుకుంటే ఇంత అనిపించదు. కారము, ఉప్పు అన్ని బాగా సరిపడా. ఆ ఫ్లేవర్ చాలా బాగుంది. మీరు ఆవాలు అన్ను మెంతులు కొట్టేసిన పౌడరు ఫ్లేవరు అదేంటో తెలియపోతే కష్టం, కానీ మనం చెప్పాం కాబట్టి తెలిసిపోద్ది. అదే బాగా ఘాటుకుంది పచ్చడిలో, చాలా బాగుంది. సో మరి అయితే చూసారు కదా, మీరు కూడా నాలాగే చింతకాయ గొప్పతనం గురించి మాట్లాడుకుంటూ చెప్పుకుంటూ లొట్టలు వేసుకుంటూ ఇవాళ భోజనం చేయాలంటే మాత్రం కంపల్సరీగా ఈరోజు లంచ్లో ఈ చింతకాయ పండు మిర్చి పచ్చడి ఉండాల్సిందే. సో మరైతే కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం నేను ఒకసారి రిపీట్ చేస్తాను, నోట్ చేసుకోండి. చింతకాయ పండు మిర్చి పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: చింతకాయ ముక్కలు, పండు మిర్చి ముక్కలు, ఎండుమిర్చి, వేయించిన ఆవాలు, మెంతుల పొడి, ఇంగువ, ఉప్పు, పసుపు, నూనె. చింతకాయ పండుమిర్చి పచ్చడి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ఒక బాండి పెట్టుకొని నూనె పోసి వేడి చేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత చింతకాయ ముక్కలు, పండుమిర్చి ముక్కలు, పసుపు వేసి బాగా మగ్గించుకోవాలి. దీనిలో కొద్దిగా ఉప్పు కూడా వేసి బాగా మగ్గనివ్వాలి. ఇది బాగా మగ్గిన తర్వాత రోట్లోకి తీసుకొని మెత్తగా నూరుకుంటూ ఉండాలి. ఈ లోపు అదే స్టవ్ మీద ఒక బాండి పెట్టుకొని కొద్దిగా నూనె వేసి వేడెక్కిన తర్వాత ఇంగువ, ఎండుమిర్చి వేసి తాలింపు పెట్టుకోవాలి. ఇప్పుడు రోట్లో మనం వేసుకున్న మిశ్రమాన్ని బాగా మెత్తగా దంచుకున్న తర్వాత దానిలో ముందుగా మనం వేయించిన ఆవాలు, మెంతి పొడిని వేసి బాగా కలుపుకొని తాలింపులోకి పచ్చడి వేసి బాగా కలిపి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన చింతకాయ పండుమిర్చి పచ్చడి రెడీ. సో ఇంత మంచి అంటే వెరైటీగా చింతకాయని చాలా రకాలుగా చేస్తాము. ఇలా పండిపోయిన మన పచ్చిమిర్చితో చేయటం కాంబినేషన్ అదిరిపోయింది. మరి ఇంత మంచి ఐడియాని మా అందరికి చేసి చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్ సుమిత్ర గారు. వెల్కమ్ ప్రవీణ. చింతకాయ పండుమిర్చి పచ్చడి మేము ఎలా తయారు చేసామో ఈ రోజు చూడటం మీరు మిస్ అయ్యారా? పర్లేదు, మీరు చేయాల్సింది ఏంటో తెలుసా? youtube.com/etvabruchi లేదా facebook.com/etvabruchi అని టైప్ చేసి మా సైట్లోకి లాగిన్ అయ్యి అక్కడ చట్పట్లో చేసిన రుచికరమైన రోటి పచ్చళ్ళన్నీ చూసేయండి. రేపు మరో సరికొత్త పచ్చడితో తిరిగి చట్పట్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.